ఒంటరితనం శ్రమ ఎప్పుడు ఒంటరే. విజయం కలిగాక నీ చుట్టూ నలుగురు చేరతారు. నువ్వు చేసే పనిని దైవంగా భావిస్తే నీకు ప్రయోజనాలు దానితో పాటు అవే వస్తాయి. కొన్ని సందర్భాలలో మనం ఒంటరిగా ఉండాల్సి రావచ్చు. అప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకోవాలి. మనం చేరాల్సిన గమ్యం మన కంటికి కనబడాలి, ఇంకా ఏమీ కనబడొద్దు. మహాభారతంలో ద్రోణుడు అర్జుని అడిగినప్పుడు ఏం కనబడుతుంది నీకు అర్జునా అంటే పక్షి కన్ను కనబడుతుంది గురువా అన్నట్లు మన కంటి చూపు ఎప్పుడు లక్ష్యం పైనే ఉండాలి. గతం గురించి బెంగ. మనం ఓటమి పాలైనప్పుడు బెంగ పడాల్సిన పని లేదు. ఎక్కడ పొరపాటు చేశామో గుర్తుంచుకోవాలి. అంతేకాని గతాన్ని తలుచుకొని కుమిలిపోతే మనకే నష్టం. రేపటి గురించి ఆలోచిస్తే మనకు ముందుకు వెళ్ళలేం. ఓటమిని తలుచుకుంటూ కూర్చుంటే విజయం సాధించలేం. ఈ విషయాన్ని గమనించుకొని మన లక్ష్యం గురించి ప్రణాళిక వేసుకొని ఎలాగైతే గమ్యం చేరుకుంటామో దాని మీద స్పష్టమైన అవగాహనతో వెళ్ళి విజయం మనకు కాకపోదు. సహనం ఏది అవసరం. ప్రతి మనిషికి సహనం ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఓపికతో ఓరుగల పట్నం సాధించాడట. ఏ పని కూడా అలా మొదలు పెట్టగానే ఇలా అయిపోదు. దానికి సమయం కావాలి. అందుకు మనకు సహనం ఉండాలి. అప్పుడే మనలో సత్తువ పెరుగుతుంది. శక్తి ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫలితం కోసం కాస్త సమయం పడుతుంది. దానికి మనం ఎంతో ఓపికతో ఎదురు చూడాలి. విజయం సాధిస్తే అన్నీ మన దగ్గరకు రావడం జరుగుతుంది.